3 పావుల బియ్యానికండి రైస్కి 6 పావుల నీళ్ళు పోసి పెట్టాలి కుక్కర్లో. ఇది పులుసు పులిహోరకండి చింతపండు. పులుసు పులిహోరకండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పులుసు వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని దగ్గరికి చేసుకొని ఇంగువ వేసుకొని దించేసుకోవడం అండి. ఇలా రెడీ చేసుకున్న పులుసును బాగా దగ్గరికి మరిగించుకొని దించేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మనం ఇలా పండుగలప్పుడు పుట్టప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కోసం నేను వెల్లుల్లి కారం కూడా వేస్తున్నానండి. ఎంతో రుచికరమైన పులుసు పులిహోర రెడీ.